రూపాయలు. అలగాడి చెమ్మప్ప బలపోతు జనార్దన్ గారు అల్లూరు. శేఖర్ల బాలకోటయ్య. ఓకే సార్. ఓకే సార్. అందరూ ఓకే సార్. ఆయన 3,01,000 రూపాయలు. మంచి అమౌంట్. ఓకే సార్. అన్ని అమ్మారెడ్డి గారు ఆయన మొత్తంలో తీసుకొచ్చారు. వెనక చూడండి డెల్టా. చిన్నపేట నాగేంద్ర బాబు. ఓకే. చూడండి రాకేష్. పత్రికా సమావేశానికి వచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, యూట్యూబ్ ఛానల్స్ గారికి, పత్రికా మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో 21 నెలలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో కావలి నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు 1,385 అప్లికేషన్లు రావడం, అందులో 1018 అప్లికేషన్ల వరకు ఇప్పటికే పూర్తి చేయడం, ఇంకా 365 అప్లికేషన్లు ప్రాసెస్లో ఉండటం, ఇప్పటికి 8,20,00,000 రూపాయలు వివిధ లబ్ధిదారుల అకౌంట్లో చెల్లించడం అన్నీ కూడా జరిగిన విషయాన్ని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పారిశ్రామిక ప్రగతిలో తీసుకుపోతూ ఈరోజు దాదాపు 16 లక్షల కోట్ల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్కు వచ్చే విధంగా ఈ రోజున వివిధ సబ్మిట్ల ద్వారా అగ్రిమెంట్లు చేసుకొని ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో ఇండస్ట్రీలు, అదేవిధంగా డేటా సెంటర్లు, అదేవిధంగా టెక్నాలజీ హబ్బులు, క్వాంటమ్ వ్యాలీలు, నూతన టెక్నాలజీకి నాంది పలుకుతూ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రగతి పథంలో పరిగెత్తుతుంది అనే దానికి నిదర్శనంగా ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఒక సర్వే చేస్తే భారతదేశంలో ప్రపంచ దేశాల నుంచి వచ్చేటువంటి నిధులలో ఏ రాష్ట్రానికి ఎంత నిధులు వస్తున్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వే చేసినప్పుడు ఆ భారతదేశానికి వచ్చేటువంటి నిధుల్లో 26% నిధులు ఒక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అంటే దానికి కారకులు ఇద్దరు. ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, 2 టెక్నాలజీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు.
నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వివిధ ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే తలపుతో ఆంధ్రప్రదేశ్ని 3 రీజన్లుగా చిత్రీకరిస్తూ రాయలసీమ ప్రాంతాన్ని అంతటినీ కూడా హార్టికల్ హబ్గా ఏర్పాటు చేస్తూ ఎక్కడైతే కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలన్నీ కూడా హార్టికల్ హబ్గా చేస్తూ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ ప్రాంతంలో రైతాంగానికి హార్టికల్చర్ పరంగా, పంటల తోటల పరంగా చేసేదానికి ఈరోజు ప్రైవేట్ యాజమాన్యం, ప్రభుత్వం కలిపి ఈరోజు కొత్త విధానాన్ని, ఇజ్రాయిల్ టెక్నాలజీని తీసుకొచ్చి బిందు సేద్యం ద్వారా కావచ్చు, స్ప్రింక్లర్ సోర్స్ ద్వారా కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, దాని యొక్క ఆంధ్రప్రదేశ్ని ఆ విధంగా హబ్గా ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా నెల్లూరు జిల్లాని ఈరోజు ఒక క్యారిడార్గా చిత్రీకరిస్తూ పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాని ఒక నూతనమైనటువంటి జిల్లాగా తీర్చిదిద్దే విధంగా ఈరోజు అన్ని, ఒకవైపున ఆక్వా రంగం, రెండో వైపున పారిశ్రామిక రంగం, మూడో వైపున ఓడరేవులు అన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లాని ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప జిల్లాగా తీర్చిదిద్దేదానికి నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈయన చేసేటువంటి అభివృద్ధి, నారా లోకేష్ బాబు గారు చూసే స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ గారు డైనమికిజం, కేంద్రంలో మోడీ నాయకత్వంలో జరిగేటువంటి ఈ 4 కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే చూసి ఓర్వలేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇదే జీవితాన్ని వాళ్ళు కానీ అనుభవిస్తే ప్రజలు అందరూ కూడా ఈ ఫ్రంట్ ప్రభుత్వం మీదనే అందరూ కూడా అభిమానాన్ని పెంచుకుని రాబోయే కాలంలో కూడా ఫ్రంట్ ప్రభుత్వాన్ని బలపరుస్తారు. ఇది ఒక మంచి ప్రభుత్వంగా ప్రజల యొక్క మన్ననలను కొనియాడుతుంది. రహదారులు మొదలుకొని పంట కాలువల వరకు అన్నింటినీ కూడా ఆధునీకరిస్తున్నారు. ఈరోజు రాముడు లాంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రైతులందరూ కూడా ఆనందంగా జీవిస్తున్నారు. డ్యాముల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. పంటలన్నీ పండితే గిట్టుబాటు ధరించి రైతులందరి కళ్ళల్లో ఆనందం మనం అందరం కూడా చూస్తున్నాం. యువతకు ఉపాధి కల్పనలో ఇప్పటికే 5 లక్షల ఉద్యోగాలు ఇప్పించి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ రూపకల్పనలో కూడా ముందుంది. ఏ ఒక్క సమస్య కూడా లేనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరిని ఆదుకునేదానికి ఈరోజు సీఎం గారు కుటుంబానికి 25 లక్షల రూపాయల జీవిత బీమా కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతున్నారు. అన్ని రకాలుగా పాఠశాలలు చూస్తే అన్ని అభివృద్ధి చెందుతున్నాయి. మోడల్ కాన్సెప్ట్గా తీసుకొని ఈరోజు అన్నింటినీ కూడా స్కూల్స్ మోడల్ స్కూల్స్గా చేస్తూ మంచి యూనిఫామ్ మొదలుకొని మంచి నాణ్యమైన విద్యను అభ్యసించే విధంగా ఈ రోజున ఎక్కడైతే టీచర్స్ లేరో వాళ్ళందరినీ టీచర్స్ తీసుకొచ్చి ఈరోజు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చి ఈరోజు రాబోయే కాలానికి అవసరమైనటువంటి కోర్సులు, కొత్త కోర్సులను కూడా తీసుకొచ్చి నూతన టెక్నాలజీని పెంపొందించుకుంటూ ఈరోజు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ పిల్లలకి ఈరోజు విద్యను అభ్యసించేటువంటి రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మొదటి స్థానానికి వచ్చేటువంటి దిశగా అడుగులు వేస్తుంది. అదేవిధంగా ఫ్రాన్స్ పరంగా ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మొదటి స్థానంలోనే ఉంది. అదేవిధంగా మ్యాంగో కావచ్చు, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్నిటి కూడా ఎగుమతిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంది. అన్నింటిలోనూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని గత గవర్నమెంట్ కంటే 2024 కంటే 2024-25 సంవత్సరంలో ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతి 13% గతం కంటే కూడా పెరిగింది. అంటే